హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి జూలై 24, 2026. చాలామంది రైతులైతే మిరప వేసిన రైతులు కానీ, మిరప స్టాకులు పెట్టుకున్న రైతులు కానీ చాలామంది అడుగుతున్నారు, మిరప ధరలు పెరుగుతాయా పెరగవా అన్న. పెరిగితే ఎక్కడి వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి, వర్షపాతం ఉంటుందా ఈ సంవత్సరం, ఉండదా, ఏంటి పరిస్థితులు ఏమీ అర్థం కావట్లేదన్న కొంతమంది రైతులైతే కనుక నా దగ్గర కొన్ని టిక్కీలు ఉన్నాయన్న, కొన్ని ఒక ఇన్ని టిక్కీలు ఉన్నాయి, నెంబర్ 5లు ఉన్నాయి, ఈ సూపర్ 10లు ఉన్నాయి, అమ్ముకోమంటావా వద్దంటావా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వర్షం పడితే కాయలు తగ్గిపోతాయేమో అని చెప్పి కొంతమంది భయపడడం కూడా జరుగుతుంది. సో అందులో భాగంగా వీటన్నిటికీ కొంత క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి ఆ క్లారిటీ ఇచ్చే ముందు నేను కూడా మిరప అనేది అమ్ముకోవడం జరిగింది. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను. సో నా దగ్గర 500 క్వింటాల పై చిలుకున్నాయి. దాంతోపాటు బుల్లెట్లు ఎంత అయితే కనుక అవి ఇంకా ఎక్స్ట్రా బోనస్ అని చెప్పి 3 ఎకరాల బుల్లెట్లు కూడా నాకు ఒక 60 క్వింటాల చిల్లర అయితే కనుక ఉండడం జరిగింది. దాంట్లో కొంత తాళ్ళు ఉన్నాయి, కొంత కొరసకాయ కూడా ఉండడం జరిగింది. సో ఏదన్నా కానీ అవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏంటి బిఎఫ్లు అనేది నేను ఇప్పుడు అమ్మడానికి కారణం ఏంటి, అసలు నేను అమ్మడం వల్ల నాకు ఎంత వచ్చినాయి అనేది ఒక 180 టిక్కీలు అమ్మడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా కూడా ఒక 3 లాట్లు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ రేపెల్లింట్లో పెట్టడం అయితే కనుక జరుగుతుంది. సో ఎందుకు అంటే నేను బిఎఫ్లు అనేది మళ్ళీ కూడా టైం అనేది అయిపోతూ ఉంది, కొంత అమ్ముకుంటే బెటర్ అనే ఉద్దేశంతో అమ్మడం అయితే జరిగింది. యాక్చువల్గా నేను అప్పుడు ఉన్న పరిస్థితిలో 14-15 వేలు ఆ రేంజ్లోనే మార్కెట్ నడుస్తూ ఉంది. 15,000, 14,000 ఇంకా అంటే మీకు తెలుసు కదా, మార్కెట్ డౌన్ ఉంటే ఇంకెంతకైనా కోసేసి అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇవాళ ₹1 కోటి ఒక మిరపకాయలు మన సొంత పొలంలో పండించిన పంటని మనం తీసుకుంటున్నామంటే దానికి కారణం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి అంటే మనం మిరప ఎప్పుడు కూడా ధరలు లేవు అనుకున్నప్పుడు కొంత జాగ్రత్త చేసుకొని మళ్ళీ కూడా దాచుకొని ధరలు ఉన్న టైంలో అమ్ముకోగలిగినప్పుడే ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ధరలు ఉన్నప్పుడు దాన్ని ఎస్టిమేషన్ వేయకుండా సో మీరు ముందుగానే అప్పుడు ఏసీలో పెడతారు, ధరలు ఉన్నప్పుడు ఏసీలో పెట్టి ధరలు లేనప్పుడేమో అమ్ముకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ అమ్మేస్తారు, చుట్టుపక్కల అందరూ 10,000కి ఇస్తుంటే రేపొద్దున్న నా 8,000 కూడా కొంటారు అని భయంతో ముందుగానే అమ్మేస్తూ ఉంటారు. నేను ఆ 13,000, 14,000 రూపాయల మార్కెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అలా అమ్మకుండా సో ఈ రకంగా జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా రైతు నష్టపోతారు. ఎప్పుడైతే మనం కొంత వేసుకున్నాం మన దగ్గర డబ్బులను బట్టి, ఒకవేళ ధర లేకపోతే వచ్చే సంవత్సరం వరకైనా కొంత ఆపుకోగలమా లేదా అనేది కొంత, లేదంటే ఒక 5-6 నెలలైనా బిగబట్టుకొని మనకి వ్యవసాయాన్ని రన్ చేయగలమా లేదంటే అది అమ్మితేనే నాకు వస్తాయి, అవి అమ్ముకొని అమ్మటే నాకు కూలీలకు కట్టాలి, మందులకు కట్టాలి అంటే కనుక కొంత నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది కొంత రేట్లు ఉన్నాయంటే గబక్కన వచ్చేసి ఆ సంవత్సరం ముందుగా మార్కెట్కి తీసుకెళ్ళిపోవడం, వాళ్ళు ఎంత అడిగితే ఆ రేటుకి అమ్ముకోవడం. సో దాంతోపాటు ప్రతి సంవత్సరం వేసే రైతు కూడా ఇలా వచ్చిన రైతుల వల్ల కొంత ఇబ్బంది పడి వాళ్ళు కూడా నలిగిపోతున్న పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయి. సో ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా మన మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మితేనే నడుస్తుంది. కానీ కొంత ఎప్పుడుగా రెగ్యులర్గా వేసే రైతులు చూసి ఆచితూచి అమ్ముకోవడం, ఆచితూచి జాగ్రత్తగా పంట పండించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే అందరితో పాటు వచ్చి అందరితో పాటు వెళ్ళిపోతావో ఖచ్చితంగా నువ్వు నష్టపోయి వెళ్తున్నట్టే ఖచ్చితంగా పరిగణించుకోవాలి. ఎందుకంటే మనకి అందరూ మార్కెట్కి తీసుకెళ్ళి విపరీతంగా అమ్ముతున్నామంటే ఖచ్చితంగా ఏంటి ఉద్దేశం, అక్కడ మనం అనుకున్నంత ధర అయితే రాదు. వచ్చినా కానీ మార్కెట్లో 15,000 రూపాయలు జెండా పాటు నడిస్తే మనకి వచ్చేసరికి 14,000 లేదంటే కనుక 13,000, 12,000 రూపాయలే ధర దొరికిద్ది. ఎందుకంటే అందరూ డిమాండ్ ఉంది. మనకి వచ్చేసరికి కాయలు ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి ఒక కింటాకి 2,000 రూపాయల వరకు కూడా తగ్గించడం జరుగుతుంది. సో అలా కాకుండా మనకి కొంత ఉంది అంటే 2 సంవత్సరాలు ఏమైనా తట్టుకోవాలి. అందుకని నేను చెప్పా, 2 ఎకరాలు వేసే డబ్బులు నీ దగ్గర ఉంటే 1 ఎకరం వేసుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం 1 ఎకరం వేసుకుంటే సో ఏదో ఒక సంవత్సరంలో 3 సంవత్సరాలు కనుక వేసి 4 సంవత్సరాలు వేస్తే ఎక్కడో ఒక చోట ధరలు గిట్టుబాటై ఏదన్నా బాకీలు ఉన్నా లేదంటే కనుక మనకు అవసరాలు ఉన్నా కానీ ఒక్కసారి ఒడ్డున పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం నష్టం వచ్చి ప్రతి సంవత్సరం రాకుండా ధరలు ఉన్నాయి అనే ఉద్దేశంతో వస్తే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ధరలు ఉండవు. అది ప్రతి రైతు కూడా గమనించుకోమని నా డే 1 నేను ఇప్పటి వరకు కూడా నేను ఎంత ఎత్తు ఎదిగానో సో ఎంతమందికి ఇష్టపడుతున్నారు అంటే కారణం నా డే 1 నుంచి వీడియోలు అన్నీ కూడా ఆ రకంగా నేను చెప్తాను, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది రైతులు నన్ను నమ్మి పాటించి మంచి దిగుబడి తీసేవాళ్ళు ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాతో షేర్ చేసుకొని ప్రతి వాళ్ళ
కష్టాలను కూడా నాతో షేర్ చేసే రైతులు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ అందరికీ నేను మంచి జరగాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటా. సో ఆ సంవత్సరం వేయకుండా లాస్ట్ ఇయర్ వేసుకోవచ్చా వద్దా అన్న, నాకు ఇట్లా అప్పులు ఉన్నాయంటే ఖచ్చితంగా వెయ్యండి, నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రేట్లు ఉంటాయంటే చాలామంది నాకు కామెంట్ పెట్టారు, నువ్వు మందులు అమ్ముకోవడానికా లేకపోతే ఇంకోటా అన్నారు. నేను మందులు అమ్ముకోవాలంటే దాన్ని ఏమంటారు, మీతో బలవంతంగా ఏపిచ్చి నేను మందులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నా సబ్స్క్రైబర్లు, నాకున్న ఫ్యాన్స్ వీళ్ళందరూ నాకు చాలామంది ఉన్నారు, నన్ను ఇష్టపడే వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి దిగుబడి తీసి మంచి ఆదాయాన్ని జనరేట్ చేసుకొని నేను నమ్ముతున్నాను. మా కమలన్న చెప్పిన మందుల్ని నేను ఇష్టపడి కొట్టాను, నాకు మంచి పంట పండిందనే ప్రతి ఒక్క రైతు, నన్ను ఇష్టపడిన ప్రతి రైతు నా మందులు కొట్టిన, నేను చెప్పిన మందులు అది ఏదన్నా ఉండని అది ఖచ్చితంగా కొట్టే రైతులు ఈ పూట చెప్తే గంటలో వెళ్ళి షాప్ కాడ కూర్చునే రైతులు ఉన్నారు. అలాంటి రైతులు ఉన్న వాళ్ళని మోసం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో అందుకే చెప్తా, ఎవరైనా కానీ మీ అందరినీ కూడా నా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తా. అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఒక రైతుని నష్టపరిస్తే ఏమొస్తుంది? సో ఇప్పుడు ఉన్న పరిస్థితులే నష్టాలు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో నా క్రెడిబిలిటీని పోగొట్టుకుంటాను కదా. నేను ఒక ఎస్టిమేషన్కి వస్తా. ఆ ఎస్టిమేషన్ని మీరు ఇదిగో ఇలా జరిగే అవకాశం ఉంటుంది, ఇలా చెయ్యండి. సో లాస్ట్ ఇయర్ చెప్పాను నేను, మిరపేసుకోండి, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, ₹1 అయితే తింటారని. ఖచ్చితంగా ఆ వీడియోలు పెట్టమంటే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా, ఆల్రెడీ ఉన్నాయి చూడండి కావాలంటే. సో అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఎవరైతే మిరపేశారో ఖచ్చితంగా ₹1 తిన్నారు, కొంత హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, వేయకూడదు అనుకున్నా కానీ నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వేయమని చెప్పా, వేశారు, ఈ సంవత్సరం హ్యాపీగా ఉన్నారు. సో నాకు వాళ్ళు ఆ వీడియోలు పెడతా ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను మిరప మీకు చెప్పాను ఆల్రెడీ, నేను మిరప అమ్మింది ముందు సంవత్సరం ఉంది, గత సంవత్సరం ఉంది, ఒక 180 క్వింటాలు మదర్లో అమ్మడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఒక లాట్ వచ్చి 21,200 పడింది, 22,000 టాప్ ఉంది. సో దాంట్లో 21,200 పడడం జరిగింది. మదర్లో కాదు, ఖమ్మంలో 22,000 ఉంది, మదర్లో వచ్చేసరికి 21,200 మాయి పడడం జరిగింది 22వ తారీఖు. అంటే 21 అమ్మాము, 22న కాటాలు వేశారు. అయితే మనకి 2 లాట్లు వచ్చేసరికి 20,500 పడడం జరిగింది. దానికి గాను మొత్తం 15,07,000 వస్తే ₹1,00,000 ఏసీ రెంట్లు కానీ, దాంతోపాటు వచ్చేసరికి ఏసీ రెంట్ కానీ, దాంతోపాటు శాంపిల్ పెట్టినందుకు కానీ, దానికి 2% కమిషన్ కానీ, ఇవన్నీ కూడా కలిపి దాదాపు ₹1,00,000 కట్ అయ్యి 97,700 కట్ అయ్యి నాకు ₹14,09,000 అయితే కనుక చేతికి రావడం జరిగింది. సో అది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. సో ఈ 180 క్వింటాల్లో ఒక 7 తాళ్ళు ఉన్నాయి, దానికి వచ్చేసరికి ₹13,500 వేశారు. సో ఇది నేను మిరప అమ్మాను. సో ఇంకా కూడా నాకు ఒక 3 లాట్లు ఉన్నాయి, సో వేరే వేరే ఏసీల్లో. సో అవి కూడా బిఎఫ్లు కాబట్టి నేను అమ్ముకుంటాను. సో నాకు కూడా కొంత అవసరం ఉంది. నేను ₹20,000 వస్తే అమ్మితే మనకి ఒక ₹19,000, ₹19,500 మనం యావరేజ్ పడతాయి అనే కాన్సెప్ట్తో నేను ఆగాను. కానీ నాకు ఇవాళ చూసి కొంత జాగ్రత్తగా అమ్ముకోవడం వల్ల నాకు ఒక 20,000 పైచిలకు నాకు రావడం జరిగింది. కాటాలు కూడా ఎక్కడా కూడా తగ్గలేదు. మీరు కాటాలు కూడా గమనిస్తే అన్నీ కూడా బాగా వచ్చినాయి. 40 యావరేజ్ వచ్చేసరికి 41.5 వచ్చినాయి, నాకు వచ్చేసరికి 41, 43. సో మీ కాటాలు కూడా గమనిస్తే చూస్తే 45, 46. సో ఎక్కువగా కాటాలు అయితే కనుక ఎక్కడా కూడా తగ్గలేదు మేము, ఎందుకంటే 44 అట్లా కొన్ని పెట్టేస్తాము, కొన్ని అయితే పెట్టుకునేస్తాము. సో నాకైతే కనుక వర్కౌట్ అయింది. ఆ సంవత్సరంలో అమ్మితే కనుక నష్టపోయామండి, ఇప్పుడు అమ్మాను కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. ఇవాళ నేను ఎంజాయ్ చేయగలను. నాకు ఈ సంవత్సరం పెట్టుబడి, ఆ సంవత్సరం పెట్టుబడి, ఈ రెండింటిని నాకు ఆ సంవత్సరం డబ్బులతో వచ్చే ఇన్కమ్తోనే నాకు క్లియర్ అయిపోతుంది. సో ఈ సంవత్సరం ఉన్న 8 ఎకరాల పంటలో నాకు ఎక్స్ట్రాగా నాకు అయితే బోనస్ అనమాట. సో ఎందుకంటే ఆ రకంగా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు అమ్ముతాము, అమ్మితే మన డబ్బులు వస్తాయి. కనీసం ఎంత వరస్ట్గా ఉన్నా మన డబ్బులు వచ్చే విధంగా మనం మిరపకాయ అమ్ముకోగలగాలి. పంట కూడా అంతే. సో ఎంత తక్కువ ఉన్నా కానీ మన పంట ఆ సంవత్సరం ఇంకా 5 క్వింటాలు అదనంగా పండించగలిగితేనే మనకి ఖచ్చితంగా మంచి మార్కెట్లో నిలబడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మనం నష్టపోకుండా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనుక కనపడతా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ సంవత్సరం 8 ఎకరాల పంట ఉంది, ఇంకా కూడా ఒక 3 లాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా అమ్మేసి అనే ఆలోచన అయితే ఉంది. నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను, ₹1,00,00,000 చూస్తానేమో నాకు 500 పైచిలకు తేజాలే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంతోపాటు మళ్ళీ
బుల్లెట్ కాయలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు కదా. సో ఒక 3 ఎకరాల బుల్లెట్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఇంకా నాకు బోనస్ అనమాట. సో ఈ సంవత్సరం అయితే నేను మ్యాక్సిమం క్లియర్ చేస్తాను, ఎక్కువగా ఉంచుకోను నేను. సో దాంతోపాటు వర్షాలు కనుక గమనిస్తే ధరలు పెరుగుతాయి అంటే ధరలు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే వర్షాల ఆధారంగా, కాలువల ఆధారంగా చాలామంది లావు వెరైటీలు 355 అయినా, 2043 అయినా, సూపర్ 10లు అయినా, లేదంటే కనుక ఏ వెరైటీలైనా లావు వెరైటీలు, సో నాందారికి సంబంధించినవి అయినా, ఆర్మూర్లైనా, ఏ అయినా కాలువ బేస్ మీదుగా ఎక్కువగా లావు వెరైటీల్ని పండించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కాలువ బోర్లు కూడా చాలా వరకు కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితులు అయితే కనుక చాలామంది రైతులు చెప్తా ఉన్నారు, అన్న నాకు 3 ఇంచులు వచ్చేదన్నా ఇప్పుడు 2 ఇంచులు కూడా సరిగా రావట్లేదన్న బోర్లు అనే పరిస్థితికి అయితే కనుక రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా సమ్మర్ దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా ఒక 4-5 దుక్కులు వర్షపాతం నమోదు అవ్వలేదు ఒక చోట అంటూ. సో దానివల్ల జల్లు ఆటోమేటిక్గా తగ్గిపోవడం వల్ల బోర్లు కూడా అంత పోసే పరిస్థితులు అయితే కనుక కనిపించట్లేదు. వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ఖచ్చితంగా కూడా దీని ఇంపాక్టు ఇంకా సెప్టెంబర్ వరకు కూడా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదనే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 2 అలపీడనాలు పక్కపక్కనే బట్టి ఉపరితల ఆవర్తనాలు పుట్టినట్లయితే వర్షాలు అనేది సమృద్ధిగా 1-2 వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కానీ మనకి ఆ పరిస్థితులు కూడా ఎక్కడా కూడా కనిపించడం అయితే కనుక జరగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో లావు వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 30,000 పైచిలకు కూడా దాటే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో నెక్స్ట్ మంత్ చూసుకొని ఆగస్టు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన ధరలు ఎంత పెరుగుతాయి అనేది, వర్షాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన ధరలు ఎంత పెరుగుతాయి అనేది. మార్కెట్లో కాయలు అనేది చాలా వరకు కూడా తగ్గిపోయినాయి, ఇంకొక 20% వరకు కూడా ఉంది. సో ఆ 20% కూడా మామూలుగా మనం జనరల్గా అమ్మినా కానీ మనకి డిసెంబర్ కల్లా చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కాయలు కూడా మార్కెట్లోకి రావడానికి కూడా ఎక్కువ స్కోప్ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా లావు కాయలు కానీ, తేజ వెరైటీలు కానీ ఇవన్నీ కూడా ధరలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ వర్షాలు ఇలాంటి పరిస్థితులు నిజంగా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితులు నిజమైతే సెప్టెంబర్ వరకు కూడా ధరలు 30,000 పైచిలకే పలికే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మార్కెట్లో కాయ లేదు, అవసరాలు ఉన్నాయి, ఇప్పుడే లోడ్లు జరుగుతున్నాయి, మంచిగా లోడ్లు ఎత్తుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ వర్షాలు పడితే ఏంటి పరిస్థితి? వర్షాలు పడితే ఈ ధరలు అయితే కనుక స్టేబుల్గా నిలబడి ఉంటాయి. సో మరీ మీడియంలో ఆ రేంజ్లో ఉంటే కనుక ఏదన్నా ఒక 500-1000 రూపాయలు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో. కానీ సో దీనివల్ల ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మార్కెట్లో కాయ లేదు, మనకి డిసెంబర్ వరకు కూడా కొత్త కాయ రాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ధరలు అయితే నిలబడి ఉంటాయి. కానీ మనకి అదే చెప్పాను, ఇప్పుడు అదే నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ కొత్త కాయల రేటు కొన్నారు నాయి 20,500 2 లాట్లు, 21,200 1 లాటు. సో ఈ లాట్లు కొన్నప్పుడు అదే ధర సరిగ్గా స్లోగా ఉన్నప్పుడు దాన్ని వంకబెట్టి 1,000, 1,500, 2,000 కోసేస్తారు ఏది కాటాలకు వచ్చినప్పుడు. సో ఇలా ఒక్కళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు, నేను కూడా లేను, మా వాళ్ళని పంపిస్తే వాళ్ళు కాటాలు రాసేసి ఇవన్నీ పెట్టడం జరిగింది. సో అది పరిస్థితి. అదే నీకు స్లోగా మార్కెట్ ఉంటే అదే జరిగిద్ది. సో స్లోగా లేనప్పుడు స్పీడ్గా ఉన్నప్పుడు కనుక మనం అమ్ముకోగలిగితే ఆ మీడియంలు బిలో మీడియంలు కూడా కొంత ధర అనేది కొంచెం ఆశాజనకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు కూడా తాలు కూడా చెప్పాను, తాలు కూడా 13,500 వేశారు, వాటిలో 7 టిక్కీలు ఉంటాయి. సో ఈ రకంగా మీరు ఎప్పుడైతే మంచి వెరైటీలు ఉన్నాయంటే మీకు ఏం ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఈ మార్కెట్ అయితే స్టేబుల్గా ఉంటుంది. లేదు మీరు కొంత ధరలు ఇంకా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కనుక కొంత వర్షాల మీద డిపెండ్ అయ్యే ఉంటుందే తప్ప సో ఇక్కడ మీరు మళ్ళీ కూడా ధరలు ఆటోమేటిక్గా పెరిగే అవకాశం లేదు. ఇక్కడ స్టేబుల్ చేసేస్తారు మ్యాక్సిమం. అదే వర్షాలు లేవు ఇక ఇదే పరిస్థితులు వస్తున్నాయి అనుకొని ఉంటే కనుక బయటికి పెట్టట్లేదంటే కనుక ధర మటుకి ఆటోమేటిక్గా హై రేంజ్కి 30,000 పైచీలకు దాటి అన్ని వెరైటీలను తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా కూడా కనపడడం అయితే కనుక జరుగుతుంది. సో ఈ వర్షం మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ వర్షం అయితే కనుక పడే పరిస్థితులు, కాలువలకు వచ్చే నీళ్లు మటుకి అన్ని ఏరియాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే పరిస్థితులే ప్రస్తుతానికైతే నెలకొన్నాయి. సో బోర్లు కూడా చాలా వరకు కూడా తగ్గిపోతున్నాయి వాటరు. సో దీనికి కారణం తెలుసు కదా మీకు, అసలు సమ్మర్ నుంచి ఎక్కడా కూడా ఒక్క చినుకు వర్షపాతం, ఎక్కడా 4-5 దుక్కులు వర్షపాతం లేకపోయేసరికి ఈ పరిస్థితులు అయితే కనుక కనపడడం అయితే కనుక జరుగుతుంది. సో ధరల విషయంలో మీకు లావు వెరైటీలు కానీ తేజాల కంటే కూడా లావు వెరైటీలు విపరీతంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఏదైనా
తినే కాయలైనా 3-4 అయినా ఏదైనా 3-4-1 అయినా ఏదైనా కానీ ఇవన్నీ కూడా సూపర్ 10లు ఇవన్నీ నాటు వెరైటీలు ఇంకొద్దిగా స్పీడ్గా పెరిగే అవకాశం కూడా కనపడడం అయితే జరుగుతుంది. బాడిగ వెరైటీలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదు ఇప్పట్లో. సో ఎందుకంటే మొత్తం కూడా కాలువల మీద డిపెండ్స్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఏరియాల్లో బోర్ల మీద ఉన్నప్పటికీ కూడా కొంత 1 నెల 2 నెలల వరకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే కనుక లేదు ఇప్పుడున్న ధరలకి. మళ్ళీ కూడా ధరలు పెరగాలంటే వచ్చే నెల మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో దాంతోపాటు ఏదైనా కానీ మనకి సమృద్ధిగా పడితే తప్ప అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలు అనేది చాలా కష్టమైన పరిస్థితులుగానే ఈ సంవత్సరం అయితే పండించడం జరుగుతుంది. మందుకట్లు కూడా మనకి ఒకవేళ సరిగా వర్షపాతం నమోదైనట్లయితే మందుకట్లు కూడా టైట్ వచ్చే పరిస్థితులు ఈజీగా వాళ్ళ మార్కెట్లో మందుకట్లు కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. అంటే యాక్చువల్గా యాప్లో బుక్ చేసి మనకి బుక్ చేసుకొని మనం ఎంతైతే ఇస్తున్నారో అంత దఫా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఒకవేళ అందరు రైతులు కనుక మందుకట్లు పెట్టే పరిస్థితి వస్తే రోజు కొట్టుకునే పరిస్థితి, రోజు పంచాయతీలు, రోజు న్యూస్ ఛానల్ పరిస్థితులు కూడా ఇదే. రోజు రైతులు ఎక్కడ కొట్టుకున్నారు, దాడులు చేసుకున్నారు, ఇవి ఉండేవి. సో దానికి కారణం ఏంటంటే ఇవాళ వర్షపాతం పోయేసరికి కొంత గవర్నమెంట్లు కూడా సేఫ్ జోన్లో ఉన్నాయి ఈ మందుకట్ల విషయంలో. ఎందుకంటే అందరూ రైతులు బుక్ చేసుకొని ఆన్లైన్లో మనం మందుకట్టలు తెచ్చుకోవడం అనేది కొంత ఇబ్బందే. ఎందుకంటే అందరూ చదువుకొని ఉండరు, వాళ్ళ పిల్లల మీద డిపెండ్. అవన్నీ కూడా ఆన్లైన్ చేశారా చేయలేదా అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళు పొలాలు కౌలు కార్డులు మనకి రాశారా రాయలేదా, కొన్ని ఏరియాల్లో కౌలు కార్డులు కూడా మన పేరు మీద రాయని పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్ని వాళ్ళేమో మనకి కౌలుకి ఇస్తారు, కానీ మనమేమో ఆ కౌలు కార్డులకి వాళ్ళు ఇక్కడ ఉండరు అది ఇవ్వాలి అంటే. సో అలా రాంచుకోకపోవడం వల్ల కొంత మనకి చాలామంది రైతులకి చిన్నకారు రైతులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే మిరప వేసుకున్నారో ఈ సంవత్సరానికి వేసుకొని పండించుకుంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ప్రమాదం అయితే ఉండదు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అలా ఉండబోతున్నాయని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ బాగా వర్షాలు పడి బాగా పంట పండితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనకైతే కనుక ఆ ఆప్షన్ అయితే కనుక 10%. అంటే బాగా వర్షాలు పడితే బాగా పంట పండుతుంది అనేది మనం 10% తీసుకొని 90% మనం పంట పండించగలిగితే సేఫ్ జోన్లో ఉంటామనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది పెద్ద వీడియో పెట్టన్నా, ఫ్రీగా మాట్లాడన్నా, ఓపిక్గా మాట్లాడన్నా అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకన్నా నువ్వు వీడియోస్ నా జనరల్ వీడియోస్ చేయట్లేదు, అసలు మరీ 3 నిమిషాలు చేస్తుంటే నాకు బోర్ కొడుతుందన్నా అని చెప్పి చాలామంది అడగడం జరుగుతూ ఉంటుంది. ఫోన్ చేస్తున్నారు నాకు. అంటే నేను చేస్తే మరి మీరు ఎవరు కూడా లైక్ చేయట్లేదు. సో లైక్ చేస్తే నేను పెద్ద వీడియోలు కాదు కదా, 3 గంటల వీడియో అయినా పెడతానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇష్టపడి ఒక లైక్ చేస్తే మాకు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారనే ఫీలింగ్ వచ్చి ఒక ఇన్ఫర్మేషన్, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఆ టయానికి ఏదైతే ఉపయోగపడిద్దో అది ఖచ్చితంగా కూడా 100 మంది రైతుల్లో 60-70% ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నా. సో అలాంటి పరిస్థితుల్లో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రమే నేను మంచి వీడియోలు తీసుకొస్తా. ప్రతిరోజు వీడియో చేయాలి, ప్రతిరోజు మీ ముందుండాలి, నా వీడియోకి ఇన్ని లైక్లు వచ్చినాయి అని చెప్పి నేను గర్వంగా చెప్పుకొని మళ్ళీ కూడా కొత్త కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. అది మీకు లైక్ చేస్తారా లైక్ చేయరా అనేది మీ విజ్ఞతకి వదిలేసి నేను మళ్ళీ కూడా మరొక మంచి వీడియోతో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.